వారి గురించి నా ప్రార్థన కుటుంబాల కొరకు ఈ వ్యక్తిగత జీవితం కొరకు తప్పకుండా మేము మా సంఘము ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదేమైనప్పటికీ కూడా ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. అంటే తెలుసుకోవడానికైనా చేయడానికి చాలా తేడా ఉంది. క్రీస్తుని గురించి చెప్పడానికి, క్రీస్తుని కలిగి ఉండటానికి చాలా తేడా ఉంది. క్రీస్తుని గురించి చెప్పి క్రీస్తుని కలిగి ఉండకపోతే అది దేవుడి సేవ ఎంత మాత్రము, దేవుడి బిడ్డలు ఎంత మాత్రము కాదు. కాబట్టి మీరేమి చేసినను దేవుడి మహిమ కొరకే. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. కాబట్టి గుండెలో క్రీస్తుని కలిగి ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. అందరూ కలిగి ఉన్నారు. మరి అది దేవుడు ఎక్కాల్సింది, దేవుడు తెలుసుకోవాల్సింది. దేవుడికి తెలుసు. సర్వాలు ఎవరు ఆయనకి తెలుసా కదా? రైట్, ప్రార్థన చేస్తున్నాం. తలలు వచ్చని నా మాటలు కానీ సంగీతం కానీ మీ మనసును పాటు చేయకూడదు. మీరు దేవుడితో ఎలా ఉన్నారు, దేవుడు మీతో ఎలా ఉన్నారు అన్నది మాత్రమే మీకు ముఖ్యమైనటువంటి అంశం. మీరు చేసుకునే ప్రార్థనే. యేసుని సమాధి ఆపలేకపోయింది, యేసుని సిలువ ఆపలేకపోయింది, యేసుని తలుపులు మూసి ఉన్న తలుపులు కూడా ఆపలేకపోయింది. కానీ ఒక గుడ్డివాడు ఒక సరస్సు ఒడ్డున వేసిన కేక, నజరేయుడా దావీదు కుమారుడా నన్ను దాటిపోవా అని కన్నీటితో వేసినటువంటి కేక యేసుని ఆపేసింది. యేసుని నన్ను దాటి వెళ్ళొద్దు అని ఆ భక్తుడు, ఆ విశ్వాసి, ఆ పట్టుదల కలిగినటువంటి బిడ్డ చేసిన విజ్ఞాపనతో కూడిన కన్నీటితో కూడిన ప్రార్థన కేక యేసుని దాటిపోనివ్వకుండా చేసింది, వెనక్కి తిరిగి వచ్చేటట్టు చేసింది. కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా, వ్యక్తిగతంగా, విశుద్ధిగా, ప్రాణాత్మ దేహములతో ఆయన బలిపీఠం ఎదుట నన్ను కూటమి వేయమని, నన్ను కాల్చమని, నన్ను శుద్ధ సువర్ణము వలె చేయమని, నీవు అడగనంత వరకు నీకే మేలు జరగదు, నువ్వు పాపం నుంచి విడిపించబడవు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, అడుగుడి మీరు కడగబడతారు. పరిశుద్ధపరచమని అడగండి, పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధాత్మను ఇమ్మని అడగండి, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది, ధారాళంగా అనుగ్రహించబడుతుంది. కృపా సత్య సంపూర్ణ ప్రేమ స్వరూపి సమస్త విశ్వానికి కారణభూతుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక శ్రేష్టమైనటువంటి ఆరాధనను మీ ముఖ దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని, మిమ్మల్ని కనులారా మనోనేత్రాలతో చూడగలిగేటువంటి చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. ఇది మా నీతిని బట్టి కానీ, మా విశ్వాసాన్ని బట్టి కానీ, మా పరిశుద్ధతను బట్టి కానీ కలిగింది కాదు. బిడ్డల్ని తల్లిదండ్రులు ప్రేమించినట్లు, బిడ్డల భుజముల మీద తండ్రి మోసినట్లు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు మీరు మోసుకుంటానే వస్తున్నారు. నా ప్రేమను బట్టి మోయటం లేదు, నా నీతిని బట్టి మోయటం లేదు, నా పరిశుద్ధతను బట్టి మోయటం లేదు, నేను మంచివాడనని మోయటం లేదు. మీరే కనుక్కున్నారు, మీరే కొనుక్కున్నారు, మీరే సృష్టించుకున్నారు, మీరే తండ్రి కాబట్టి మోస్తున్నారు. నిజానికి నన్ను మీరు ఎప్పుడో పడేయవలసింది. నా పాపాన్ని బట్టి, నా ఆలోచన బట్టి, నా దృష్టిని బట్టి, నా స్వభావాన్ని బట్టి, నా ప్రవర్తన బట్టి, నా జీవన విధానాన్ని బట్టి, నేను నటించే నటనను బట్టి నన్ను ఎప్పుడూ నేరకేసి పట్టవలసింది మీరు. కానీ మీరు ప్రేమ స్వరూపి దేవా, కోపించుచునే వాత్సల్యం చూపే దేవుడు మీరు, కోపించుచునే కృప చూపే దేవుడు మీరు. ఇదిగో నాశనానికి పంపించేవారు కాదు, నాశనం నుంచి విడిపించేవారు మీరు. అందుకే నేను ఇంకా బ్రతుకున్నాను తండ్రి. అందుకే నేను ఇంకా నా బిడ్డలతో, నా కుటుంబంతో, నా రక్త సంబంధంతో నేను అన్నపానీయం రుచుకొని సంతోషంగా ఉండగలిగానంటే అది మీ ఉచితమైనటువంటి కృప మాత్రమే. అది మీ లెక్కలో నేను ఉన్నాను కాబట్టి, ఉంచారు కాబట్టి నాకు సాధ్యమైంది తండ్రి. అది వ్యక్తిగతంగా మీ పాత్ర దగ్గర బరువుతున్న బిడ్డలందరినీ దర్శించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను అభిషేకించండి. ఏదో కావాలని మీ సన్నిధికి మేము రాలేదు, మీరే కావాలని చెప్తండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకాన్ని అమితంగా అనుభవించవద్దు. కొనుక్కున్నవాడు తనది కాదన్నట్టుగా బ్రతకండి. ఈ లోకం శాశ్వతం కాదని మీరు చెప్పారు తండ్రి. శాశ్వతం మీరే, శాశ్వత సంబంధం మీతోనే, మధురమైన సంబంధం మీతోనే. కాబట్టి బిడ్డలు వచ్చారు మీ సన్నిధికి, మీరు కావాలని వచ్చారు తండ్రి. మీరు ఇచ్చే పరిశుద్ధత కావాలని వచ్చారు, మీరు ఇచ్చే స్వస్థత కావాలని వచ్చారు. మీ మనసు కలిగి, మీ ప్రవర్తన కలిగి, మీ జీవన విధానం కలిగి భూమి మీద నడుచుకునే